ఇక విజయవాడలో వరద బాధితులు అయితే మాత్రం వాళ్ళకి ఆ ప్రభుత్వం చేసినటువంటి సహాయ సహకారాలతో అయితే మాత్రం చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క వైసీపీ నాయకులు గనక ఇప్పుడుంటే మేమైతే మాత్రం బతకలేని పరిస్థితి ఉండేది, ఎప్పుడో 10 రోజులకు వచ్చేటటువంటి పరిస్థితి వచ్చేది వాళ్ళు ఉంటే. కాబట్టి వాళ్ళు తీసుకుంటూ అంటే ప్రభుత్వం చేసినటువంటి సహాయ సహకారాలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు అందించినటువంటి ఏదైతే ప్రోత్సాహం ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి ఆహార సప్లై అయితే మాత్రం వాళ్ళ బాధితులు వాళ్ళ మాటలోనే విందాం. ఒకసారి చూద్దాం వాళ్ళు ఏం చెప్తున్నారు. ప్రభుత్వం పథకాలు పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నారు. అలా చేయాలి, మాకు అందరికి అందుతున్న ఫుడ్ గిడ్డు బాగా, అది అన్ని ఫుడ్ బాగా అందుతుంది. చంద్రబాబు నాయుడు దయ వల్ల పవన్ కళ్యాణ్ వల్ల బాగుంది అంతా. ఇలా చేస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంట గారికి వదిలే ఇదిగా అయ్యా గారు ఆయన ఉంటే మాకు ఇవన్నీ అంతే అండి. అయ్యా మామ నువ్వు ఉన్నప్పుడు ఏం చేస్తాను రైట్. ఎందుకంటే ఆ బాధితుడు చెప్తున్నాడు, ఏదో ఊకొచ్చి అట్లా వెళ్తున్నారు, ఆయన ఉంటే ఇవి కూడా అందేగావు మాకు. కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వల్ల ఈ మాత్రం అన్నా లబ్ధి పొందుతున్నా, ఈ మాత్రం అన్నా మమ్మల్ని వచ్చి ఆదుకున్నారని చెప్పేసి అతను చెప్తున్నాం. ఏనేం చెప్తున్నారు చూద్దాం, ఈ బాధితుడు ఏ విధంగా చెప్తున్నా చూద్దాం. చెప్పడంతో పనిలే కానీ ఆయన వచ్చి డైరెక్ట్ నీళ్ళ దిగి నడుస్తాడా? అది ఆయన చేయలేదన్న మాట తప్పుడు మాట. అది ఆయన అన్నం ఏమి అందించట్లేదు ప్రజలకు అంటారు కదా. నేను అన్నాగా మీరు ఒకరికి నేను ఇచ్చాను, మీరు ఆన్సర్ ఆయన ఆన్సర్ ఇచ్చా, ఆయన కూడా చూస్తాడు. ఆ లైన్ సరిగ్గా జరగకపోతే చూడటం అంతేగా. తప్పుడు మాటలు తప్పుడు విధాలు పెట్టి మా ఇంటి ముందు రాదు. ఇప్పుడు బైక్ మొత్తం మరి ఆ పోటీ ఇంట్లోకి వస్తుంది, ఆ సందులోకి మేనలో వస్తుంది బిస్కెట్ ఏమని. అదే రోడ్డు మీద చూస్తే కాదు చంద్రబాబు మంచిగా చేస్తాడంటారు. ఆయన మంచిగా చేస్తాడు. ఇప్పుడు ఆ మంచి అయిపోతే ఇంట్లో సత్యవాదంగా ఎప్పుడు చూడండి సీఎం కూడా ఈరోజు బయటకు వచ్చి రైట్. ఏంటంటే రెస్క్యూ టీం అవ్వచ్చు, లేకపోతే బోటు ఆ వీధిలో గుండా వెళ్తున్నప్పుడు రెస్క్యూ టీం వచ్చినప్పుడు ఏదైనా ఆహార పదార్థాలు వచ్చినప్పుడు ప్రతి ఇంటికి ఇవ్వాలి. కానీ ఆ రెస్క్యూ టీం వచ్చినప్పుడు తీసుకోవటం అవ్వచ్చు, లేకపోతే ప్రతి ఇంటికి కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో అక్కడికి ఒక బృందం వచ్చినప్పుడు ఆ బృందం ఇచ్చేటటువంటి ఆహార పొట్లాలు తీసుకోవాలి. దాన్ని కూడా వైసీపీ నాయకులు రాద్ధాంతం చేయటం, ఇంట్లోకి వెళ్ళి ఇవ్వలేదు, లేకపోతేనేమో చాలామంది మాత్రం వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చే ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఒక సీఎం హోదాలో బురదలోకి దిగి ఆయన చంద్రబాబు నాయుడు 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో మొత్తానికి బాధితులు అయితే మాత్రం వాళ్ళు ఈ మాత్రమైనా బతికి బట్టగలిగాము సకాలంలో స్పందించబట్టని వాళ్ళు చెప్తున్నారు. మరో బాధితులు ఏ విధంగా చెప్తున్నారో చూద్దాం. ఫ్లోటింగ్ లో సీఎం గారు వెళ్ళడం మాటల విషయం కాదు. ఆయన చాలా దూరం వెళ్ళాడు. ఆయన విషయం ఏంటంటే ఆయన ప్రాణాలు తెగించి వెళ్ళినట్టే. ఇప్పుడు అంత ఫ్లోటింగ్ అనేది ఎవరింట్లో నుంచి వాళ్ళు కదలేని పరిస్థితి. ఆ కదలేని పరిస్థితిలో కూడా సీఎం గారు దూరం వెళ్ళాలని మాటలు కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు చాలా మందికి రైట్. ఎందుకంటే 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన ప్రాణాలకు తెగించి ఆ ఫ్లోటింగ్లో బాగా వరద ఉధృతి ఎక్కువ అవుతుంది. ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటే సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళటం, సెకండ్ ఫ్లోర్లో ఉంటే థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళటం, ఇట్లా వాళ్ళు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్నటువంటి తరుణంలో ఆయన అంటే ఒక పవర్ బోట్ సహాయంతో అయితే మాత్రం ఆయన సాహసం చేశాడు. మరోపక్క ఆ నడువులోతు నీళ్ళలో కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళి సాహసం చేయటం ఏంటంటే వాళ్ళు దగ్గరుండి చూశారు. మా ఏరియా వచ్చాడండి, మేము కూడా ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు వచ్చి చూడటం అనేది ఆయన ప్రాణాలకు తెగించే చేశాడు. మొత్తానికి అంటే అక్కడ ఉన్నటువంటి బాధితులకు ప్రాణాలు తెగించి అక్కడ సిబ్బంది ఉంటారు, చుట్టూతా జెట్ కేటగిరీ ఉంటుంది, లేకపోతే గజేతగాళ్ళు ఉంటారు ఆయన పక్కన. కానీ ఒక విధంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి బాధితులకు భరోసా, నేను వచ్చాను మీకు అండగా ఉన్నాననే విధంగా ఏదైతే ఉందో అది భరోసా కల్పించారని ఆ బాధితులు చెప్తున్నటువంటి అంశం. మరో బయటికి రాబోతే ఇక్కడ రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు వీళ్ళు? మీరు కూడా ఆలోచించాలి. మరి అక్కడే ఉండిపోయి కొట్టుకుపోయి తేలాడాలిగా. ఇక్కడికి ఎందుకు వచ్చారు ఫ్లైఓవర్ మీద? తప్పది. చంద్రబాబు గారు చేయాల్సిన వరకు చేశారు. ఆయన ఏంటి ఏ సీఎం కూడా అంతకు మించి చేయలేడు. 74 ఏళ్ళు 76 ఏళ్ళు ఆయన వయసుకి మనం తిరగలుగుతామా? మీరు తిరగలుగుతారు కుర్రలు? అలాగే ఎంత గొప్పగా చేశాడు ఆయన. ప్రభుత్వం చేస్తుందంటారు అసలు. రైట్. ఎందుకంటే ఆయన వయసుని కూడా పక్కన పెట్టి మనం ఆ వయసులో మనం తిరగలేని పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ వయసును కూడా పక్కన పెట్టేసి ఆయన తిరిగి రేత్రి దాదాపు 3-4 వరకు కూడా ఆయన మానిటరింగ్ చేశాడంటే చాలా గొప్పగా ఆయన అభినందిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలు అవ్వచ్చు, లేకపోతే సహాయ చర్యలు అయితే మాత్రం లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మహిళ ఏం చెప్తుందో ఒకసారి విందాం.
చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి 2:30 వరకు కూడా తిరుగుతున్నారు కదా. తిరుగుతున్నాడు, ఆయనే చేస్తున్నాడు చేయబట్టేంత వరకు ఇట్లా ఆగిందంట. లేకపోతే ఉండదు కదా, తిండీలు ఉండదు కదా, పెట్టుబడి పెడతనే ఉన్నారు. ఇంకా ఆడి మాత్రం ఏం చేస్తారు, నెలలో తీసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. రైట్. ఇది బాధితులైతే మాత్రం మొత్తానికి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో అయితే మాత్రం మేము సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. ఈ మాత్రమైనా అందింది అంటే మేము బతికి బట్టకట్టుకోవాలంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పుణ్యాన్ని అని చెప్పేసి బాధితులు అయితే చెప్తున్నారు. మొత్తానికి అంటే ఒక 74 సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం నీళ్ళల్లోకి దిగి వాళ్ళకి భరోసా కల్పించడం, ఎప్పటికప్పుడు వాళ్ళకి మానిటరింగ్ చేయడం, ఆహార పదార్థాలు ఇవ్వటం, కొంచెం కొన్ని చోట్ల లేట్ అయినా సరే వాళ్ళకైతే మాత్రం ఆదుకునే విధంగా ఆయన చేయబట్టే మేము బతికి బట్టగలిగామని చెప్పేసి ఆ బాధితులు అయితే మాత్రం చెప్తున్నారు. మొత్తానికి అందరికి కూడా కావలసినటువంటి సకల సౌకర్యాలు కల్పించకపోయినా సరే, సౌకర్యాలు కల్పించకపోయినా సరే ఎంతో కొంత ఇప్పుడు ఉన్నటువంటి ఉదార స్వభావంతో ఆదుకునే విధంగా అయితే మాత్రం తన వంతు ఒక ముఖ్యమంత్రి ఏ స్థాయిలో చివరి వరకు చేయగలిగాడో ఆ విధంగా చేశాడని చెప్పేసి బాధితులు అయితే మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.